మీ పట్టుదలకి నేను సంతృప్తి చెందాను. ఉపాధ్యాయుడంటే మీకు అర్థం తెలుసా? నాకు తెలుసు ఉపాధ్యాయులు గారు. ఉ అంటే ఉత్తమ, ప అంటే పౌరులు, ద్య అంటే దిద్దుట, య అంటే యువకులు, అనగా యువకులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దువాడే ఉపాధ్యాయుడు. మీలాంటి విద్యార్థులకు విద్యనందించుటకు ఈ ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. రండి, పాఠశాలకు వెళదాం. ఒరేయ్ పిల్లలు, ఇది భారతదేశ పటం. దీన్ని ముక్కలు చేసి మీకు ఇస్తున్నాను. మీరు మళ్ళా భారతదేశ చిత్రపటాన్ని సరిచేసి ఇవ్వగలరా? ఓ, మేము చేసి ఇవ్వగలం గురుగారు. సరే, మీరిద్దరూ సరిచేయండి. నేను వీళ్లతో కొన్ని ప్రశ్నలు అప్పచెప్పించుకుంటాను. ఎలా నేను మిమ్మల్ని అందరినీ సైంటిస్టుల పేర్లు చదువుకురమ్మన్నాను. చదువుకొచ్చారా? గుడ్. ఎరా ఏం పేరు చెప్పావు? నిన్నే ఏం పేరు చెప్పావు? వసీకరణ సార్. అదే సార్, రోబో సినిమాలో వసీకరణ కూడా సైంటిస్టే కదా అని. నువ్వే పేరు చెప్పావు? మా అవ్వ సార్. కాదు సార్, మా అవ్వే. అవ్వా? ఏం కనిపెట్టిందిరా మీ అవ్వ? పొగొట్టాం సార్. ఉఫ్ ఉఫ్ అవుతుందా సార్? అది అలాగే సార్, అలాగే ఇదే సార్. నిలబడి లే లే. కాదు సార్, అలా చెప్పకూడదు. వసి లేరా లే చెప్పాలి సార్. ఏమ్మా, ఇంత తొందరగా ఈ చిత్రపటాన్ని ఎలా సరిచేశావు? ఈ చిత్రపటం వెనుక ఇద్దరు మనుషుల చిత్రపటాలున్నాయి. ఆ మనుషులను సరిగ్గా కలిపి పెట్టాను, అంతే. భారతదేశం సరిగ్గా వచ్చింది. మనుషులను కలిపి ఏకతాటిపై ఉంచడమే దేశ సౌభాగ్యానికి మేలని గురువులైన మీ ద్వారా తెలుసుకున్నాను గురుగారు. సార్, మిమ్మల్ని కలవడానికి మీ ఫ్రెండ్స్ వచ్చారు. ఏరా విజయ్, శేఖర్, రమణ, రాజు, కిరణ్ ఎలా ఉన్నారా? ఏం చేస్తున్నారు? బాగున్నాను రా. నేను ఇంజనీర్ అయ్యాను. నేను దేశ సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన ఆనకట్టల నిర్మాణాలు చేపట్టి రైతన్నలకు సహాయపడుతున్నాను. బాగున్నాను రా. నేను పోలీస్ ఆఫీసర్ అయ్యాను. నేను రాష్ట్రంలోని శాంతి భద్రతలు కాపాడడమే ధ్యేయంగా పనిచేస్తున్నాను రా. హలో మిత్రమా, నేను కలెక్టర్ అయ్యాను. రాష్ట్రంలో విద్య, వైద్య, వ్యవసాయ మరెన్నో కార్యక్రమాలను ముందుకు నడిపిస్తున్నాను. ఇంకేంట్రా సంగతులు? నువ్వేంట్రా దిగాలుగా ఉన్నావు? ఇక పాఠాలే చెప్పుకుంటూ కూర్చున్నావా? సార్ సార్, మీరు ఇక్కడ ఉన్నారా సార్? నేను మీ ఇంటికి వెళ్ళాను సార్. మీకు మంచి శుభవార్త చెప్పబోతున్నాను సార్. నేను ఐఐటిలో ర్యాంకు సాధించాను సార్. అంతా మీ చలివే సార్. నన్ను ఆశీర్వదించండి సార్. అవునా? చాలా మంచి శుభవార్త చెప్పావమ్మా. నీవు ఐఐటిలో ర్యాంక్ సాధించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను ఎంతో సంతోషిస్తున్నాను. శిష్యుని విజయమే తన విజయంగాను, శిష్యుని సంతోషమే తన సంతోషంగాను భావించేవాడే ఉపాధ్యాయుడు. నేను నా విద్యార్థిని చూసి ఎంతో గర్వపడుతున్నాను, ఎంతో సంతోషపడుతున్నాను. నా సంతోషానికి అవధులు లేవు. అవునురా, ఉపాధ్యాయ వృత్తిని మించిన వృత్తి మరొకటి ఏముందిరా? Mabu pili